రంగంలోకి సిబిఐ కవితను విచారించేందుకు అనుమతి ఇచ్చిన కోర్టు తిహార్ జైల్లోనే విచారణకు ఓకే. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై సోమవారం తీర్పు. ఆమెకి బెయిల్ వస్తే సిబిఐ మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం అంటూ చూస్తాను. రాసి పెట్టుకోండి మిత్రులారా, ఖచ్చితంగా ఆమెకు సంవత్సర కాలం వరకు బెయిల్ రానే రాదు. ఎందుకో మేము చెప్తానండి, ఆమె ఆధారాలు ధ్వంసం చేసింది. ఆధారాలు ధ్వంసం చేసి నేను అసలు ఆ నేరమే చేయలేదు అనేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆ కోణంలోనే ఆమెకు ఆధారాలు దొరికే వరకు కూడా ఆమె కస్టడీలోనే ఉంటుంది. కస్టడీ నుంచి బయటకు వస్తే ఆధారాలు ధ్వంసమయ్యే అవకాశం ఉంది అనేటువంటి అంశం ఉంటుంది. కాబట్టి కోర్టుకు ఈడీ సిబిఐ కానీ రెండు కూడా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ ఈడీ ఎంత చెప్పినా వినకుండా కోర్టు బెయిల్ మంజూరు చేస్తే ఖచ్చితంగా సిబిఐ మళ్ళీ అరెస్ట్ చేసి మళ్ళీ తీసుకొని మళ్ళీ విచారణ చేస్తుంది. అది మళ్ళీ మొదలుస్తుంది. ఇప్పటికీ నెల దగ్గరికి వస్తూ ఉంది. ఇట్లా 1 year వరకు రాసి పెట్టుకోండి. కవితకు సంవత్సర కాలం తర్వాతనే బెయిల్ వస్తే సంవత్సరం ముందు వరకు కూడా బెయిల్ రాదనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే ఆమె అప్రూవర్గా మారితే బెయిల్ ఇమీడియట్గా వస్తుంది. ఎవరికైతే బెయిల్ వచ్చిందో వాళ్ళందరూ అప్రూవర్గా మారారు. బెయిల్ రాని వాళ్ళంతా కూడా ఈరోజు మనిషి సిసోడే కానీ వీళ్ళందరూ కూడా అందులో ఉన్నారు. అంటే కేవలం వాళ్ళ నేరం ఒప్పుకోలేదు. ఆధారాలన్నీ కూడా సిబిఐ దగ్గర క్లియర్గా ఉన్నాయి. దాన్ని వాళ్ళు ఒప్పుకుంటే ఓకే బెయిల్ ఇస్తారు. లేదంటే ఖచ్చితంగా సంవత్సరం కాలం తర్వాతనే బెయిల్ వస్తున్న విషయం కూడా గుర్తుపెట్టుకోండి. మినిమం 8 months మినిమం అయితే జైల్లో ఉంటుంది. ఈ విచారణ సిబిఐ ఒకసారి, ఈడీ ఒకసారి, సిబిఐ ఒకసారి, ఈడీ ఒకసారి, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ కూడా తిప్పి ఆమె పిప్పేస్తారు. రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ ఈడీ సిబిఐ మాత్రమే మొదలైనవి. ఐటీ ఇంకా మొదలు చేయలే. అవును, ఆ లెక్కలు వేరుంటాయి. మళ్ళీ సిబిఐ కూడా మామూలు విషయం కాదు. అది కూడా చాలా వాళ్ళ దగ్గర పూర్తి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉండడం జరిగింది. దీనికి తోడు ఇంకా ఏసీబీ కూడా ఇంకా అధికారంలోకి ఇంకా అసలు అది ఎక్కడ ఎంటర్ కనిపించలే. ఇంకా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను జ్యుడిషియల్ కస్టడీలోనే విచారించేందుకు సిబిఐకి రౌజ్ రెవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై సోమవారం తీర్పు వెలువడిన నేపథ్యంలో ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను అరెస్ట్ చేసిన ఈడీ మొత్తం 10 రోజుల పాటు తమ కస్టడీలోనే విచారించిన విషయం తెలిసింది. అనంతరం ఆమెకు న్యాయస్థానం జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ కస్టడీ కూడా మంగళవారం ముగియనుంది. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై సోమవారం కోర్టు తీర్పు రానుంది. ఈ నేపథ్యంలోనే సిబిఐ తెరపైకి వచ్చింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవితది కీలక పాత్రని, ఆమెను విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని, ఆమెను జ్యుడిషియల్ కస్టడీలోనే విచారించడానికి తమకు అనుమతి ఇవ్వాలని రౌజ్ రెవెన్యూ కోర్టులో సిబిఐ శుక్రవారం పిటిషన్ దాఖలు చేసింది. కవితను గతంలోనే విచారించమని, ఈ కేసు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు సేకరించమని, ఈ దశలో మరోసారి విచారిస్తే కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సిబిఐ తెలిపింది. దాంతో కవితను విచారించేందుకు అనుమతిస్తున్నామని రౌజ్ రెవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి కావేరి బవేజా స్పష్టం చేశారు. కవితను జ్యుడిషియల్ కస్టడీలోనే ఇంట్రాగేట్ చేయడానికి, ఆమె స్టేట్మెంట్ను రికార్డ్ చేయడానికి అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే తిహార్ జైలు అధికారులకు ఒకరోజు ముందే సమాచారం ఇవ్వాలని, విచారించే సమయంలో తప్పనిసరిగా మహిళా కానిస్టేబుల్ అందుబాటులో ఉండాలని, అన్ని నిబంధనలు పకడ్బందీగా పాటించాలని నిర్దేశించారు. ల్యాప్టాప్, స్టేషనరీ సామాగ్రి తీసుకెళ్లడానికి సిబిఐకి అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో వచ్చే వారంలో కవితను సిబిఐ అధికారులు విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సోమవారం కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై తీర్పు రానుంది. బెయిల్ వస్తుందా లేదా పిటిషన్ న్యాయస్థానం కొట్టివేస్తుందా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ కవితకు బెయిల్ వస్తే సిబిఐ మళ్ళీ ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మళ్ళీ కోర్టులో రిమాండ్ చేసి సిబిఐ కస్టడీ కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం. బెయిల్ పిటిషన్ తిరస్కరిస్తే తిహార్ జైల్లోని కవితను విచారించనున్నారు. ఇక విషయం ఏంటంటే మిత్రులారా, ఇందులో ఖచ్చితంగా ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ మీ గతంలోనే చెప్పినాం, ఆమె అరెస్ట్ అయిన సమయంలో చెప్పినాం, ఆమెను ఈడీ కాకపోతే సిబిఐ కాకపోతే ఈడీ వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఆమెను సంవత్సర కాలం పాటు జైల్లో ఉంచుతారనేది స్పష్టంగా చెప్తాం కూడా అంతే. రంగంలోకి సిబిఐ కవితను విచారించేందుకు అనుమతి ఇచ్చిన కోర్టు తిహార్ జైల్లోనే విచారణకు ఓకే. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై సోమవారం తీర్పు. ఆమెకి బెయిల్ వస్తే సిబిఐ మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం అంటూ చూస్తాను. రాసి పెట్టుకోండి మిత్రులారా, ఖచ్చితంగా ఆమెకు సంవత్సర కాలం వరకు బెయిల్ రానే రాదు. ఎందుకో మేము చెప్తానండి, ఆమె ఆధారాలు ధ్వంసం చేసింది. ఆధారాలు ధ్వంసం చేసి నేను అసలు ఆ నేరమే చేయలేదు అనేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆ కోణంలోనే ఆమెకు ఆధారాలు దొరికే వరకు కూడా ఆమె కస్టడీలోనే ఉంటుంది. కస్టడీ నుంచి బయటకు వస్తే ఆధారాలు ధ్వంసమయ్యే అవకాశం ఉంది అనేటువంటి అంశం ఉంటుంది. కాబట్టి కోర్టుకు ఈడీ సిబిఐ కానీ రెండు కూడా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ ఈడీ ఎంత చెప్పినా వినకుండా కోర్టు బెయిల్ మంజూరు చేస్తే ఖచ్చితంగా సిబిఐ మళ్ళీ అరెస్ట్ చేసి మళ్ళీ తీసుకొని మళ్ళీ విచారణ చేస్తుంది. అది మళ్ళీ మొదలుస్తుంది. ఇప్పటికీ నెల దగ్గరికి వస్తూ ఉంది. ఇట్లా 1 year వరకు రాసి పెట్టుకోండి. కవిత
కవితకు సంవత్సర కాలం తర్వాతనే బెయిల్ వస్తే సంవత్సరం ముందు వరకు కూడా బెయిల్ రాదనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే ఆమె అప్రూవర్గా మారితే బెయిల్ ఇమీడియట్గా వస్తుంది. ఎవరికైతే బెయిల్ వచ్చిందో వాళ్ళందరూ అప్రూవర్గా మారిండ్రు. బెయిల్ రాని వాళ్ళంతా కూడా ఈరోజు మనీష్ సిసోడియా కానీ వీళ్ళందరూ కూడా అందులో ఉన్నారు అంటే కేవలం వాళ్ళు నేరం ఒప్పుకోలేదు. ఆధారాలన్నీ కూడా సిబిఐ దగ్గర క్లియర్గా ఉన్నాయి. దాన్ని వాళ్ళు ఒప్పుకుంటే ఓకే బెయిల్ ఇస్తారు, లేదంటే ఖచ్చితంగా సంవత్సరం కాలం తర్వాతనే బెయిల్ వస్తున్న విషయం కూడా గుర్తుపెట్టుకోండి. మినిమం 8 months మినిమం అయితే జైల్లో ఉంటుంది. ఈ విచారణ సిబిఐ ఒకసారి, ఈడీ ఒకసారి, సిబిఐ ఒకసారి, ఈడీ ఒకసారి, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ కూడా తిప్పి ఆమె పిప్పేస్తారు. రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ ఈడీ సిబిఐ మాత్రమే మొదలైనవి, ఐటీ ఇంకా మొదలు చేయలే. అవును, ఆ లెక్కలు వేరుంటాయి. మళ్ళీ సిబిఐ కూడా మామూలు విషయం కాదు. అది కూడా చాలా వాళ్ళ దగ్గర పూర్తి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉండడం జరిగింది వాస్తవంగా. దీనికి తోడు ఇంకా ఏసీబీ కూడా ఇంకా అధికారంలోకి ఇంకా అసలు అది ఎక్కడ ఎంటర్ కనిపించలే. ఇంకా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను జ్యుడిషియల్ కస్టడీలోనే విచారించేందుకు సిబిఐకి రౌజ్ రెవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై సోమవారం తీర్పు వెలువడిన నేపథ్యంలో ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను అరెస్ట్ చేసిన ఈడీ మొత్తం 10 రోజుల పాటు తమ కస్టడీలోనే విచారించిన విషయం తెలిసింది. అనంతరం ఆమెకు న్యాయస్థానం జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ కస్టడీ కూడా మంగళవారం ముగియనుంది. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై సోమవారం కోర్టు తీర్పు రానుంది. ఈ నేపథ్యంలోనే సిబిఐ తెరపైకి వచ్చింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవితది కీలక పాత్రని, ఆమెను విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని, ఆమెను జ్యుడిషియల్ కస్టడీలోనే విచారించడానికి తమకు అనుమతి ఇవ్వాలని రౌజ్ రెవెన్యూ కోర్టులో సిబిఐ శుక్రవారం పిటిషన్ దాఖలు చేసింది. కవితను గతంలోనే విచారించమని, ఈ కేసు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు సేకరించమని, ఈ దశలో మరోసారి విచారిస్తే కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సిబిఐ తెలిపింది. దాంతో కవితను విచారించేందుకు అనుమతిస్తున్నామని రౌజ్ రెవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి కావేరి బవేజా స్పష్టం చేశారు. కవితను జ్యుడిషియల్ కస్టడీలోనే ఇంట్రాగేట్ చేయడానికి, ఆమె స్టేట్మెంట్ను రికార్డ్ చేయడానికి అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే తిహార్ జైలు అధికారులకు ఒకరోజు ముందే సమాచారం ఇవ్వాలని, విచారించే సమయంలో తప్పనిసరిగా మహిళా కానిస్టేబుల్ అందుబాటులో ఉండాలని, అన్ని నిబంధనలు పకడ్బందీగా పాటించాలని నిర్దేశించారు. ల్యాప్టాప్, స్టేషనరీ సామాగ్రి తీసుకెళ్లడానికి సిబిఐకి అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో వచ్చే వారంలో కవితను సిబిఐ అధికారులు విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సోమవారం కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై తీర్పు రానుంది. బెయిల్ వస్తుందా లేదా పిటిషన్ న్యాయస్థానం కొట్టివేస్తుందా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ కవితకు బెయిల్ వస్తే సిబిఐ మళ్ళీ ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మళ్ళీ కోర్టులో రిమాండ్ చేసి సిబిఐ కస్టడీ కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం. బెయిల్ పిటిషన్ తిరస్కరిస్తే తిహార్ జైలును కవితను విచారించనున్నారు. ఇక విషయం ఏంటంటే మిత్రులారా, ఇందులో ఖచ్చితంగా ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ మీ గతంలోనే చెప్పినాం, ఆమె అరెస్ట్ అయిన సమయంలో చెప్పినాం, ఆమెను ఈడీ కాకపోతే సిబిఐ కాకపోతే ఈడీ వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఆమెను సంవత్సర కాలం పాటు జైల్లో ఉంచుతారనేది స్పష్టంగా చెప్తాం కూడా అంతే. వాహనాలు నిల్వ నీడ లేకపోయాయి. కొత్త సచివాలయంలో పార్కింగ్ కష్టాలు, మండే ఎండల్లోనే కార్లు, ద్విచక్ర వాహనాలు, కార్ల డ్రైవర్లకు కనీస సదుపాయాలు కరువే. విశ్రాంతి గది లేనే లేదు. తాగునీటికి కటకట, ఎండ దెబ్బ